మొదటిగా మన పరలోకపు తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును వినుటకు సిద్ధముగా ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, మనము గడిచిన కొద్ది రోజుల నుండి మనము పవిత్రపరచబడుట లేక పరిశుద్ధపరచబడుట అనే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. కనుక రక్షించబడిన ఒక వ్యక్తిని దేవుడు నీతిమంతుడిగా తీరుస్తున్నాడు. అలాగే రక్షించబడిన ఒక వ్యక్తిని దేవుడు పవిత్రపరుస్తున్నాడు. ఈ పవిత్రపరిచే విధానాన్ని గురించి మనము కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. పవిత్రపరచబడటం అంటే ఏది కాదో నేను మీకు 3 విషయాలు చెప్పాను. ఇది మొదటి విషయం ఏమిటి అంటే శరీర శరీర క్రియలను మెరుగుపరుచుకోవటం కాదు. రెండవది పాప స్వభావం యొక్క నిర్మూలన కాదు. అలాగే మూడవ విషయాన్ని మనం ఆలోచిస్తే ఇది బాహ్య సంబంధమైన భక్తికి సంబంధించినది కాదు. ఆ విషయాన్ని మనం ధ్యానిస్తా ఉన్నాం. బాహ్య సంబంధమైన భక్తి అనేది పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు ఆ బాహ్య సంబంధమైన భక్తి విధానాలను అనుసరించినట్లుగా మనం పాత నిబంధనలో చూడగలం. కనుక క్రొత్త నిబంధన మనకు నేర్పించే సత్యాన్ని మనం పరిశీలించినట్లయితే బాహ్య సంబంధమైన భక్తి కాదు పవిత్రపరచబడటం. మనము పరిశుద్ధపరచబడుట అనేది మన శరీరము లేక శరీర అవయవములకు సంబంధించినది కాదు అనే సంగతి మనం గ్రహించాలి. పాత నిబంధనలో ఆ యొక్క భక్తి విధానము శరీర కార్యాలకు సంబంధించిందిగా ఎలా ఉందో మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదువుకుందాం. దీన్ని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రము అన్నాడు. అంటే పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు చేసిన బలి అర్పణలు, నియామక కాలాలు, పండుగలు ఇవన్నీ కూడా శరీరాచారము మాత్రము అన్నాడు. కనుక వారు చేసిందంతా కూడా శరీర సంబంధమైన భక్తే. చూడండి 7వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. 15వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక అన్నాడు. చూడండి, ఇక్కడ పాత నిబంధనలో దేవుడిచ్చిన భక్తి శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి వచ్చింది. కానీ క్రొత్త నిబంధన మనకు ఏ భక్తిని నేర్పించింది అంటే ఆ పక్కనే అంటున్నాడు, నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి, నాశనము లేని జీవముకున్న శక్తిని బట్టి నియమించబడినది క్రొత్త నిబంధన యొక్క పవిత్రత, క్రొత్త నిబంధన అనుగ్రహించిన పవిత్రత. కనుక పాత నిబంధన అంతా కూడా శరీర సంబంధమైన
కార్యాలతో కూడింది. మరలా 9వ అధ్యాయానికి వద్దాం. 9వ అధ్యాయానికి వచ్చినట్లయితే 11వ వచనంలో మనం 10వ వచనం చదువుకున్నాం మరలా. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి అన్న పానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రము. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై, రాబోవుచున్న మేలులు అనగా నిత్య జీవంలో దేవుడు మనకు అనుగ్రహించే ఆ గొప్ప మేలులను కూర్చి ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది. నిత్యమైన విమోచన అంటే ఇక శాశ్వతమైనది. పాత నిబంధనలో ఇశ్రాయేలులు ఆచరించిన బలులు, అర్పణలు, అలాగే వారు జరిగించిన నియామక కాలాలు, పండుగలు, ఇక విశ్రాంతి దినాలు, ఇవన్నీ కూడా తాత్కాలికమైన విమోచనను మాత్రమే అనుగ్రహించాయి. అందుకే వారు ఏటేటా పస్కా ఆచరించాలి. వారు ఏటేటా పర్ణశాలల పండుగ చేయాలి. వారు ఏటేటా సంవత్సరాంతపు కోత పండుగ చేయాలి. వారు ఏటేటా పెంతెకోస్తు పండుగ చేయాలి. ఎందుకంటే వారికి నిత్య విమోచన కలుగలేదు. వారు నిత్య విమోచన పొందటానికి వారు అనుసరించే భక్తి విధానం అనేది వారికి ఉపయోగపడలేదు. కనుక అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి, ఎందుకంటే పాత నిబంధనలో ఉన్న ప్రధాన యాజకుడు అపరిపూర్ణమైన వాడు, సంపూర్ణమైన వాడు కాదు, లోపము కలిగిన వాడు, బలహీనుడు, స్వభావరీత్యా పాపి. ఇన్ని లోపాలతో కూడిన ప్రధాన యాజకుని ద్వారా జరిగించే ఈ యొక్క ప్రక్షాళన కార్యక్రమం, పాప విమోచన కార్యక్రమం, పరిశుద్ధపరిచే కార్యక్రమం అనేది వారికి నిత్య విమోచన అనేది అనుగ్రహించలేదు. కానీ దేవుడు క్రొత్త నిబంధనను బట్టి మనకు ఒక ప్రధాన యాజకుని అనుగ్రహించాడు. 7వ అధ్యాయము హెబ్రీ పత్రిక 26వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపురలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము అంటే క్రొత్త నిబంధన, ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను కనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించెను. ఆయన ఒక్కసారే ఈ పని చేశాడు. ఒక్కసారే తన్ను తాను దేవునికి సజీవ యాగముగా బలి అర్పించుకున్నాడు. చూడండి 9వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకున్నటకు ప్రవేశింపలేదు. ఎందుకు ఏటేటా పస్కా అర్పించాలి? ఎందుకు ఏటేటా వాళ్ళు ఆ పండుగలన్నీ చేయాలి? ఎందుకంటే అసంపూర్ణమైన భక్తి, అసంపూర్ణమైన ఆరాధన, లేక అసంపూర్ణమైన ధర్మశాస్త్రము. కానీ ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సంపూర్ణమైన బలి అర్పించాడు. అట్లైన జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. చూడండి, ఈరోజు చాలా మంది క్రైస్తవులు
యేసుక్రీస్తు వారు శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన శిలువ వేయబడ్డాడు అని చెప్పడానికి గుడ్ ఫ్రైడేను ఏటేటా ఆచరిస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఇక్కడ హెబ్రీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ అట్లయినా అంటున్నాడు. అంతేకాదు ప్రతి ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము ఏటేటా సంవత్సరానికి ఒక్కసారి తనది కాని గొర్రెపిల్ల రక్తము తీసుకుని అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశిస్తాడు. కానీ యేసుక్రీస్తు వారు ఏటేటా ఆయన శ్రమ పడలేదు, ఏటేటా బలి అర్పించబడలేదు. చూడండి, అట్లయినా 26వ వచనం, జగత్తు పునాది వేయబడినది మొదలుకొని, అంటే జగత్తు పునాది వేయబడిన దగ్గర నుండి ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ అయిపోయిందో అన్ని సంవత్సరాలు యేసుక్రీస్తు వారు శ్రమ పడాలి, సిలువనెక్కాలి, ఆయన మేకులు కొట్టించుకోవాలి, బల్లెంతో పొడవబడాలి, ప్రాణం పెట్టాలి. ఇది ఏటేటా చేయాలి. చూడండి, ఈ ఏటేటా చేయవలసిన అవసరం లేకుండా యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. కాబట్టి యేసుక్రీస్తు వారు ఒక్కసారే ప్రత్యక్షపరచబడ్డారు, ఒక్కసారే శ్రమ పడ్డారు, ఒక్కసారే ప్రాణం పెట్టారు, ఒక్కసారే సమాధి చేయబడ్డారు, ఒక్కసారే తిరిగి లేచారు. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఏటేటా సిలువను గురించి ధ్యానిస్తున్నాము, ఏటేటా సమాధుల్లోకి వెళ్తున్నాము, ఏటేటా సమాధులను శుభ్రం చేస్తున్నాము, ఏటేటా సమాధుల పండుగ చేస్తున్నాము. అంటే యేసుక్రీస్తు వారు ఏది జరగకూడదు అనుకున్నాడో అది చేస్తున్నాం. పాత నిబంధనలో ప్రధాన యాజకుడు ఏటేటా బలి అర్పించాలి, ఏటేటా గొర్రెపిల్లను వధించాలి, ఏటేటా రక్తం తీసుకుని ప్రత్యక్ష గుడారం యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. యేసుక్రీస్తు వారు ఏటేటా ఆయన వెళ్ళలేదు, అంటే ప్రతి సంవత్సరం ఆయన వెళ్ళలేదు. అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఒకవేళ అలాగైనట్లయితే ఆ శరీర సంబంధమైన భక్తికి సంబంధించిన ఆ ధర్మశాస్త్ర విధానములో ఒకవేళ చేయవలసి వస్తే అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకున్నట్టుకు ప్రవేశించాలి. ఆయన అలా చేయలేదు. అనేక పర్యాయములు శ్రమ పడాలి, ఆయన అలా చేయలేదు. అనేక పర్యాయములు ఆయన ప్రాణం పెట్టాలి, మరణించాలి, ఆయన అలా చేయలేదు. ఆయన ఒక్కసారే బలిగా అర్పించుకున్నాడు. ఒక్కసారే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటికై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. పాప నివారణ జరిగించడానికి ఆయన ఒక్కసారే వచ్చారు, ఒక్కసారే ప్రాణం పెట్టారు. ఇది చాలా జాగ్రత్తగా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనము ఈ విషయాలు గమనించినట్లయితే క్రైస్తవ్యము శరీర సంబంధమైన భక్తికి సంబంధించినది కాదు. చూడండి, తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం, తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. 16వ వచనం, నిరాక్షేపముగా అంటే ఆక్షేపించుటకు వీలు లేని విధముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైనది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. అయిపోయింది. ఆయన ఈ లోకానికి వచ్చారు, మరణించారు, సమాధి చేపట్టారు, తిరిగి లేచారు, పునరుత్థాన వాగ్దానాన్ని మనకు అనుగ్రహించారు. ఎవరైతే ఆయన పునరుద్ధానమునందు విశ్వాసం ఉంచుతారో వారు కూడా తిరిగి లేపబడతారని నిరీక్షణ అనుగ్రహించి ఆ నిరీక్షణ కొరకు ఎదురు చూడమని ఆజ్ఞాపించి పరలోకానికి వెళ్ళిపోయారు. ఇది మనం గ్రహించాలి. ఇది మనం గ్రహించకుండా ఈనాడు ఏటేటా శ్రమల దినాలని, ఏటేటా ఇంకా యేసుక్రీస్తు శిలువ ధ్యానాలని, ఏటేటా సమాధులను శుభ్రం చేయటం, సమాధుల్లోనికి వెళ్ళటం, ఇదంతా శరీర సంబంధమైన భక్తి. ఇది శరీర సంబంధమైనదే కానీ ఆత్మ సంబంధమైన భక్తి కాదు. ఆయన ఒక్కసారే మరణించడానికి నిర్ణయించబడ్డాడు,
ఒక్కసారి ఆయన మరణించి తిరిగి లేచాడు. మనం ఏం చేస్తున్నాము? ఏటేటా ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. కనుక ఇది మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ యొక్క కార్యక్రమాలను మనం ఆలోచించినట్లయితే దేవుని యొక్క వాక్యము నేర్పించే సత్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు భక్తి అంటే క్రైస్తవునికి దేవుడు అనుగ్రహించిన భక్తి ఆత్మ సంబంధమైనది, అది శరీర సంబంధమైన భక్తి కాదు అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాము. దేవుని వాక్య జ్ఞానము ద్వారా మాత్రమే మనము ఈ యొక్క భక్తిని కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. లూకాసు వార్త 24వ అధ్యాయము మనం చదువుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చదువుకుందాం. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటను జ్ఞాపకము చేసుకునుడని వారితో అనిరి. యేసుక్రీస్తు వారు ఆయన సమాధి చేయబడి పునరుద్ధానుడైన తరువాత ఆయన శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూయాలని ఈ స్త్రీలు వెళ్ళారు. ఆయన లేచాడని లేక ఆయన లేస్తాడని ఉద్దేశంతో వారు వెళ్ళాల. ఆయన సమాధి చేయబడే సమయంలో యూదుల యొక్క ఆచార విధానాన్ని బట్టి ఆ యొక్క శరీరానికి, మృతదేహానికి జరగవలసిన ఆ యొక్క మర్యాదకరమైన లాంఛనాలు ఏవి జరగలేదు. ఒక పక్క విశ్రాంతి దినం సమీపం అవుతుంది కనుక హడావుడిగా ఆయన దేహాన్ని చుట్టి ఆయన దేహానికి పూయవలసిన సుగంధ ద్రవ్యాలు ఏవి కూడా పూయకుండా ఆ ప్రేత వస్త్రములతో చుట్టి ఆ యొక్క యోసేపు యొక్క సమాధిలో పెట్టారు. కాబట్టి విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఈ స్త్రీలు వెళ్ళి ఆయన దేహానికి ఆ సుగంధ ద్రవ్యాలు పూయాలని వారు వెళ్ళారు. వెళ్ళి చూసేసరికి సమాధి రాయి దొర్లించబడింది. అక్కడ ఒక దేవదూత వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దేవదూత ఒకే ఒక ప్రశ్న వేశాడు. ఏమిటంటే, సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు. ఆనాడు ప్రభు సమాధి చేయబడిన 3వ దినాన వెళ్తేనే మీరు ఇక్కడెందుకు వచ్చారు అంటున్నారు దేవదూతలు. కానీ ఈనాడు క్రైస్తవులుగా ఉన్నవారు సమాధుల పండుగతో పేరుతో సమాధుల్లోనికి వెళ్ళి సమాధులను శుభ్రం చేస్తున్నారు, సమాధులను అలంకరిస్తున్నారు, సమాధుల దగ్గర ప్రార్థన చేస్తున్నారు. అసలు మృతుల్లోనికి ఎందుకు వచ్చారు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు అని దేవదూత ఆనాడు వారిని గద్దిస్తే, అది ఆ వాక్యాన్ని చదువుతూ ఉన్న మనము ఇంకా జ్ఞానం తెచ్చుకోకుండా సమాధుల్లోనికి వెళ్తున్నాము, చనిపోయిన వారి కోసం ప్రార్థనలు చేస్తున్నాము. ఇదొక భయంకరమైన విషయం. మీరు చూడండి, చనిపోయిన పితరుల సమాధిని శుభ్రం చేయటము, చనిపోయిన పితరులకు వారి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టడము, పలహారాలు పెట్టడము, అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేయటం అనే ఒక భయంకరమైన విగ్రహారాధనతో కూడిన పాపాన్ని క్రైస్తవులు ఏటేటా చేస్తూ ఉన్నారు. చనిపోయిన వారిని గురించి బైబిల్ ఏం చెప్తుంది అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ప్రసంగి గ్రంథం ఒకసారి చదువుకుందాం. జ్ఞాని అయిన సొలొమోను గారు రాసిన ప్రసంగి గ్రంథాన్ని మనం చదువుకున్నట్లయితే ప్రసంగి గ్రంథంలో మృతులను కూర్చిన ఒక విషయాన్ని ఎంతో స్పష్టంగా వాక్యం తెలియజేస్తుంది. 9వ అధ్యాయం చదువుకున్నాం. 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చదువుకుందాం. 9వ అధ్యాయం 5వ వచనం. బ్రతికియుండు వారు తాము చతురని ఎరుగుదురు. అంటే ఏం తెలుసు అంటే, మనం ఏదో ఒక రోజు చనిపోతాము అని ఆ సంగతి మనకు అందరికి తెలుసు. అయితే చచ్చిన వారు ఏమియో ఎరుగరు, వారి పేరు మరువబడి ఉన్నది,
వారికి ఏ లాభమును కలుగదు. వారిక ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయ పడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును వారికి ఎప్పటికీ వంతు లేదు. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. హైందవ సహోదరులు వారు కొన్నిసార్లు వారికి సంబంధించిన పండుగలు లేక కార్యక్రమాలలో వారి యొక్క పితరుల యొక్క సంవత్సరికాలు జరిగిస్తూ ఉంటారు. అంటే వారి తరపున ఒక క్రతువు నిర్వహించుట ద్వారా అక్కడ పూజారి ఆ పిండ ప్రదానాన్ని జరిగిస్తూ ఉంటారు. ఆ పిండ ప్రదానం జరిగించడం ద్వారా మృతుల లోకములో ఉన్న వారి పితరులు వచ్చి ఆ యొక్క కాకుల రూపంలో వచ్చి ఆ ఆహారాన్ని ఆరగించి వెళ్తారు. అలాగా వారి ఆత్మ తృప్తి చెందుతుంది అనేది వారి యొక్క నమ్మకం. తేడా ఏమీ లేదు ఈరోజు మనకి వాళ్ళకి. ఎందుకంటే మనం కూడా ఏం చేస్తున్నామంటే ఏటేటా వారి సమాధి దగ్గరికి వెళ్తున్నాము. ఏటేటా వారు వచ్చి మనం ఆ సమాధి దగ్గర చేసే ప్రార్థన వింటారని, లేకపోతే అక్కడ పెట్టే పలహారాలు ఆరగిస్తారని కొందరి విశ్వాసం. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అంటే వారికి ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయపడరు. కొందరైతే చనిపోయిన మృతులు కోరికలు తీరక దయ్యాలై తిరుగుతారు. కాబట్టి వారు మనుషులను ఆవహిస్తారు అనేది ఒక మూఢనమ్మకం. ఇది మనం గ్రహించాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, ఇదే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో 7వ వచనం ఇలా చెప్తా ఉంది. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. అంటే ఇక్కడ 5వ వచనం కూడా చదువుకున్నాం. 5వ వచనం చివరి లైన్ లో చూడండి, ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు. చూడండి, నిత్యమైన ఉనికి పట్టు అంటే వాని యొక్క శాశ్వత స్థానానికి వెళ్ళిపోతున్నాడు. ఇక వారికి ఎలాంటి ఇక అవకాశము అనేది లేదు. కనుక నిత్యమైన ఉనికి అంటే భూమి మీద ఉండే జీవితము తాత్కాలికమైన ఉనికి మాత్రమే. తాత్కాలికంగానే మనం మరణించిన వెంటనే ఆధార్ కార్డులో మన పేరు కొట్టివేయబడుతుంది, రేషన్ కార్డులో మన పేరు కొట్టివేయబడుతుంది. కొంతకాలానికి మనం మర్చిపోతాము. కానీ ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఏటేటా ఇది జ్ఞాపకం చేసుకుంటూ మనము చేసే ప్రార్థన ద్వారా వారి పాపాలు క్షమించబడతాయని, వారు ఆ యొక్క నరకాన్ని తప్పించుకుంటారనేది వారి యొక్క నమ్మకం. అయితే దేవుని వాక్యము ఈ విధంగా మనతో మాట్లాడుతుంది. లూకాసు వార్త 16వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే 19వ వచనం నుండి చదువుకుందాం. ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పొడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాహాము రొమ్మున ఆనుకున్నట్టుకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రాహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక
ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువారు దాటి భోజాలకునున్నట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకునున్నట్లును మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పాను. కనుక మృతుల లోకములో ఉన్నవారు తిరిగి భూలోకానికి వస్తారని, లేక మనము ప్రార్థన చేస్తే వారు పాప విమోచన పొందుతారనే అబద్ధాన్ని ఈరోజు మనం నమ్ముతూ ఏటేటా వారి సమాధి దగ్గరకు వెళ్తూ ఉన్నాం. ఇది ఎంత మోసమో, అంటే మనల్ని ఎంతగా మోసం చేసుకుంటున్నామో ఆలోచించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ యొక్క సంఘటనలో పాతాళములో బాధపడే ధనవంతుడు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును పంపమని అడుగుతూ ఉంటే అబ్రహాము గారు ఏం చెప్తున్నాడు చూడండి ఇక్కడ. ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి రాజాలకున్నట్లును. చూడండి, ఒక స్థితిలో ఉన్నవారు, అంటే ఒక స్థలములో ఉన్నవారు మరి యొక్క స్థలములోనికి వెళ్ళే అవకాశమే లేనప్పుడు భూమి మీదకి మన పితరులు ఎలా వస్తారు? రెండవది, మనము చేసే ప్రార్థన ద్వారా వారు ఎలా విమోచించబడతారు మనము గ్రహించాలి. కనుక ఇక్కడ అంటున్నాడు, అప్పుడు అతడు తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలని నిన్ను వేడుకొనుచున్నానను. అందుకు అబ్రహాము, వారి యొక్క మోషేయు ప్రవక్తలలో ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగు అనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన యెడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. అందుకు అతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని యెడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. కనుక మనము జాగ్రత్తగా గ్రహించాలి. కనుక ఈ విషయాలు మనం ఆలోచించినట్లయితే ప్రియమైన వారలారా, భక్తి శరీర సంబంధ కార్యాలకు సంబంధించింది కాదు. ఈరోజు చూడండి, మనము మరలా తిరిగి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయానికి మనం వెళ్దాం. 9వ అధ్యాయానికి మనం వెళ్ళినట్లయితే 9వ అధ్యాయంలో పౌలు గారు శరీర సంబంధమైన భక్తి నుండి క్రీస్తు ప్రభు వారు మనల్ని ఎలా విమోచించారో చెప్తూ ఉన్నారు. 9వ అధ్యాయం 11వ వచనం నుండి, అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరిచిన యెడల, అంటే పాత నిబంధనలో ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తాన్ని వారి మీద చల్లేవారు. అలాగే ఆవు దూడ, అంటే ఒక ఎద్దును లేక ఒక ఆవు దూడను వధించి దానిని పూర్తిగా కాల్చి బూడిద చేసి ఆ బూడిదను మైలపడిన వారి మీద చల్లేవారంట. చూడండి, ఇది పాత నిబంధనలో ఉన్న విధానం. ఈరోజు కూడా చాలా మంది విభూది లేక బూడిద అనే పేరుతోటి ఆ బూడిదను నొసట ధరిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, మన యొక్క హృదయాలకు క్రీస్తు యొక్క రక్తాన్ని ధరించవలసిన వారమై ఉన్నాం. మన శరీరానికి, బాహ్య సంబంధమైన శరీరానికి బూడిద రాసుకుంటే మనకు పరలోకం లేదు, లేక పాప విమోచన లేదు. అది క్రీస్తును జ్ఞాపకం చేసుకున్నట కాదు. కనుక దేవుని వాక్యం ఎక్కడా కూడా, క్రొత్త నిబంధన మీరు 27 పుస్తకాలు చదివినట్లయితే ఎక్కడా కూడా ఈ బూడిద రాసుకునే విధానాన్ని కానీ లేక ఈ యొక్క విధానాలు ఏవి కూడా, అంటే భౌతిక సంబంధమైన విధానాలు ఏవి కూడా కనిపించడం లేదు. చాలా మంది యేసుక్రీస్తు వారు యెరూషలేములో ఆయన జయోత్సవాన్ని, అంటే ఆయన రాజుగా, అంటే ఇశ్రాయేలుకు రాజు అయిన వాడు
గాడిద మీద ఎక్కి యెరూషలేములో ప్రవేశించాలి. యెరూషలేములో ఆ యొక్క ప్రవేశాన్ని ఆ వారు జరిగించేవారు. అయితే యేసుక్రీస్తు వారు ఆయన ఆయన రాజు అని చెప్పడానికి ఆయన యెరూషలేములో ప్రవేశించినప్పుడు అక్కడ ఒక గాడిద మీద ఎక్కి ఆయన వచ్చాడు. ఆయన గాడిద మీద ఎక్కి వస్తూ ఉంటే అక్కడ ఉన్న వారందరూ కూడా ఖర్జూరపు మట్టలు, అలాగే ఇంకా రకరకాల చెట్ల కొమ్మలు నరికి ఆయన ఎదుట మరి పరచటం అనేది జరిగింది. అయితే చాలా మంది ఈ విషయాన్ని మరి గ్రహించకుండా మరలా ఏటేటా ఈ యొక్క ఈత మట్టలను లేక ఈత కొమ్మలను తీసుకొని రావడం జరుగుతూ ఉంది. కనుక యేసుక్రీస్తు వారు తన జీవితంలో వీటన్నిటిని నెరవేర్చాడు. ఆయన మరలా యెరూషలేములో ప్రవేశించాల్సిన అవసరం లేదు. మరలా సిలువనెక్కాల్సిన అవసరం లేదు. మరలా సమాధి చేయబడవలసిన అవసరం లేదు. కనుక మనం గ్రహించినట్లయితే పవిత్రపరచబడటం అనేది భౌతికమైన భక్తికి సంబంధించినది కాదు అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక ఈ బాహ్య సంబంధమైన భక్తి నుండి విమోచించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన తన యొక్క రక్తాన్ని చిందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరలా హెబ్రీ పత్రిక 9వ అధ్యాయానికి మనం వద్దాం. 9వ అధ్యాయం 14వ వచనం 13వ వచనం, ఎలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి, అంటే ఇవన్నీ ఏంటి? బాహ్య సంబంధమైన భక్తి నిర్జీవ క్రియలు, జీవము లేని క్రియలు. నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. క్రీస్తు ప్రభు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచిపెట్టవలసినది. క్రీస్తు ప్రభు యొక్క రక్తము మనస్సాక్షిని శుద్ధి చేసేది. అది జీవము కలిగిన దేవుని సేవించే ఒక గొప్ప అర్హతను మనకు అనుగ్రహిస్తుంది. మనస్సాక్షి యొక్క శుద్ధీకరణ పాపి యొక్క రక్షణలో దేవుడు అనుగ్రహించేది మనస్సాక్షి యొక్క శుద్ధీకరణ, బాహ్య సంబంధమైన శుద్ధీకరణ కాదు. చూడండి అక్కడే 9వ అధ్యాయం 22వ వచనంలో, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. పరలోకమందున్న వాటిని కోరిన వస్తువులు ఇట్టి బరుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బరుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకున్నట్టుకు ప్రవేశింపలేదు. కనుక ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు వారు మనకు నిత్య విమోచన అనుగ్రహించారు, మనస్సాక్షిని శుద్ధి చేశారు. కాబట్టి ఇక్కడ రక్షణలో ఒక పాపి మనస్సాక్షి యొక్క శుద్ధీకరణ జరుగుతుంది. కనుక మనస్సాక్షి శుద్ధీకరించబడుతుంది. కనుక ఇది బాహ్య సంబంధమైన భక్తి కాదు, బాహ్య సంబంధమైన విధానము కాదు, బాహ్య సంబంధమైన ఆరాధన కాదు. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనములో దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను అనే వాక్యం మనకు సెలవిస్తుంది. కానీ ఈరోజు మనం క్రొవ్వొత్తులతో ఆరాధించుటకు, ఇక అనేక అగరబత్తీలతో ఆరాధించుటకు, లేక ఇంకా అనేక రకాల వాటితో ఆరాధించుటకు ప్రయత్నం చేస్తున్నాం. క్రొత్త నిబంధన పాత నిబంధన సంబంధమైన ఆ ఆరాధనను మనకు తీసివేసింది.
అడ్డం లేకుండా ఎత్తివేసింది. కనుక ఎప్పుడైతే పాత నిబంధన కొట్టివేయబడిందో, క్రీస్తునందు అది నెరవేర్చబడిందో, ఆ దాని ద్వారా వచ్చే ప్రతి విధమైన ఆచార వ్యవహారములన్నీ రద్దు చేయబడినవి అన్న సంగతి మనము ఎంతో జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. అపోస్తులైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రికను మనం ఒకసారి చదువుకున్నట్లయితే, కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తుల కార్యముల గ్రంథము కొలస్సీలకు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ అధ్యాయం చదువుకుందాం. 2వ అధ్యాయం 13వ వచనం నుండి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకుంటు వలనను మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపర్చెను. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనవనికి అవకాశమియ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. కనుక వీటన్నిటి నుండి మనం బయటికి రావలసిన వారమై ఉన్నాం. 20వ వచనానికి వద్దాం. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకునవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా. అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను, దేహశిక్ష విషయంలోను జ్ఞాన రూపకమైనవని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛా నిగ్రహ విషయంలో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమును కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కనుక ప్రియమైన వారలారా, మనము ఈ బాహ్య సంబంధమైన భక్తి విధానాల నుండి బయటికి రావలసిన వారమై ఉన్నాం. బయటికి వచ్చి ఆత్మ సంబంధమైన భక్తిని, అలాగే నవీనమైన భక్తిని, అలాగే మనస్సాక్షి శుద్ధి చేసే భక్తి విధానాలను అనుసరించడం ద్వారా పవిత్రపరచబడుట అంటే బాహ్య సంబంధమైన ఆచార వ్యవహారములకు సంబంధించింది కాదు, కానీ అది ఆత్మ సంబంధమైనది. ఆత్మను శుద్ధి చేస్తుంది, మనస్సును శుద్ధి చేస్తుంది, మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. కనుక ఈ యొక్క పవిత్రత ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని నేను మీకు తెలియజేస్తూ ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధతో విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను.